హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్. ఆల్రెడీ 3 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. 3 రౌండ్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారే ముందున్నారు. సో దీనిపై మీరేమంటారు? ఇది మొదటి నుంచి ఊహించిందే. మేము ఎంత ఊహించినా కూడా అపోజిషన్ వాళ్ళు కొట్టుపడేసిర్రు. లాస్ట్ కు వాళ్ళ ఓన్ ఛానల్లో ఏం చేశారంటే మేము 9% ఎక్స్ట్రా ఉన్నాం, 15,000 ఓట్ల మెజారిటీలో ఉన్నాం అని చాలా గప్సు చాలా ప్రగల్భాలు వలికిర్రు. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ కారు లేదు, కథ లేదు, లక్షణం లేదు, ఇదంతా ఊహించింది. అంతకన్నా మించి ఏందమ్మా అంటే అబ్బాయి 2 సార్లు పోటీ చేశాడు. పోటీ చేసి ఓడిపోయినాక కూడా అక్కడ పనిచేశాడు. సో ప్రజలు అది ఫీల్ అయ్యారు. నేను గ్రౌండ్లో పనిచేస్తే నేను నవీన్ యాదవ్ గారు ఇద్దరం కలిసి క్యాన్వాసింగ్కి వెళ్ళాం. మంగళారతులు ఇచ్చుడైంది అబ్బాయికి, పూలు చల్లుడైంది. అసలు అది మేము అప్పుడే ఊహించాము డెఫినెట్ గా ఈ అబ్బాయి గెలుస్తుందని. వీడియో నికాలం. సో అప్పుడే మేము ఊహించాము ఆ అబ్బాయి విజయం తథ్యమని. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ గెలిపించుకోవడం వల్ల డెఫినెట్ గా వాళ్ళకి నిధులు వస్తాయి. ఆ అబ్బాయిని కూడా నిలదీయొచ్చు. ఏదైనా పని కాకపోతే మరి మేము పని చేస్తాము అని చెప్పారు, మీరు ఎందుకు పని చేయరని నిలదీయొచ్చు. సో వాళ్ళు ఈ యొక్క కారణంతో అబ్బాయిని గెలిపించుకున్నారు. డెఫినెట్ గా అబ్బాయి యువకుడు, నేను చూశాను అబ్బాయిని, ఏదో చేయాలని ప్రజలకు ఏదో చేయాలని. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ లోనే ఉంది. గత 40-50 ఏళ్ళుగా వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఇదే ప్రొఫెషన్ లో ఉన్నాడు. సో ఆ అబ్బాయికి చాలా చేయాలని ఉత్సాహం ఉండింది. సో అసలు జూబ్లీహిల్స్ ప్రజలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. బంపర్ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. ఇది ఒక మహత్తరమైనటువంటి గొప్ప సందేశం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది, పని అయిపోయింది అని అపోజిషన్ వాళ్ళు ఎన్నో చెప్పారు. దీంతో ఏమైపోయింది, అలా నోర్లు ముదలపడ్డాయి. దానికి కారణం ఏందమ్మా అంటే రేవంత్ రెడ్డి గారు సిన్సియర్ గా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడో అది ప్రజలు గమనిస్తున్నారు. అపోజిషన్ పార్టీల ప్రతిపక్షం అంటే ఏంది, పక్షపాతం చూపించుడే. నువ్వు ఎంత మంచి చేసినా పక్షపాతంగానే మాట్లాడతారు వాళ్ళు. సో ప్రజలు అది చూసిర్రు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా చేస్తుందని చూశారు. ఇప్పుడు సన్న బియ్యం ఏంది, మహిళలకైతే నేను ఒక 10 మంది మహిళలతో మాట్లాడా. మాకు ఫ్రీ బస్ ఉంది కదా, నీకు ఏమైనా బెనిఫిట్ అయిందా అంటే, సార్ గిట్టనోడు చాలా మాట్లాడతాడు, నెలకు 2,000 రూపాయలు నేను ఇండ్లలో పనిచేస్తా, కొన్ని ఇండ్లలో 2,000 ఇస్తారు, నాకు 2,000 రూపాయలు ఈ బస్ ఛార్జీలు తగ్గిపోయినాయి కదా సార్ అనే మాట మాట్లాడితే, ఒక గరీబ్ ఫ్యామిలీకి 2,000 రూపాయలు మిగిలినాయంటే అది ఉన్నోడికి అది దాని విలువ తెలియదు. అయితే రీసెంట్ గా మాట్లాడుతూ కూడా మాగంటి సునీత మాట్లాడుతూ ఓట్ల రిగ్గింగ్ జరిగింది, ఓట్లు రౌడీజం, గూండాయిజం ఇక్కడ పోలింగ్ దగ్గర చూపిస్తున్నారు అంటూ కూడా మేము మాట్లాడింది. దానిపై మీరేమంటారు? చూడమ్మా, ఇగో ఓడిపోతున్నామని తెలిసి ఏవో రాళ్ళు వేయాలి. సో వాళ్ళు అందరి కాడికి రాళ్ళు తీసుకొని వేశారు. సో అది అన్ని అబద్ధాలు. వాళ్ళు అర్థమైపోయి ఆమె ఆ రోజు మధ్యాహ్నమే ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్తుంది. ఆమెకు అర్థమైపోయి ఇదంతా తిరిగి చూసి, ఎందుకంటే నేను కూడా పోలింగ్ రోజు ఒక 10 బూతులు తిరిగా. 10 బూతులు తిరిగితే మా పోలింగ్ ఏజెంట్లు ఏమన్నారంటే, సార్ మనం ఏమనాల్సిన అవసరం లేదు, పబ్లిక్ ఇక్కడికి వచ్చి అన్న ఇది రవీన్ అన్నది ఎక్కడ వేయాలన్నా అని అడుగుతున్నారు. సో మాకు అర్థమైపోయింది సార్, మనమే విన్నింగ్ అని. సో ఆమె అవన్నీ చూసి ఇక ఆమెకు చేతికి అందిన రాళ్ళు వేయడం మొదలుపెట్టింది. అదంతా ఒట్టి దుష్ప్రచారం. సో నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? నాకు తెలిసి ఈ లెక్క ప్రకారము ఒక 20,000 to 30,000 బిట్వీన్ మెజారిటీ కనిపిస్తుంది. ఇవాళ ఇది నవీన్ యాదవ్కే కాదు, యావత్ తెలంగాణకి ఒక గొప్ప విజయం. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని అందరు బలపరుస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది, రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రము ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండబోతుంది. ఇది ఒక టాప్ సీక్రెట్, ఎవరికి తెలియదు. ఇది వెనకాల పనులు నడుస్తున్నాయి.
అంటే దీనివల్ల మనకి ఏం ఒరుగుతుంది సార్ అని చాలా మంది అనుకోవచ్చు. ఏం జరుగుతుంది అంటే ప్రతి వాళ్ళ యొక్క ఆదాయము దాదాపుగా 2 రెట్లు పెరుగుతుంది. అంటే ఇది ఎట్లా పెరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో మీకు అందరికి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు అండ్ మినిస్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఈ రకంగా పనిచేస్తున్నారు. సో మనం అంతా వేచి చూద్దాం, ఒక మంచి బంగారు తెలంగాణను చూద్దాం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.